ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. పోలీస్ శాఖలో విశేషమైన సేవలను అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కి తెలంగాణ రాష్ట్రం నుండి 11 మంది పోలీసు ఆఫీసర్లు ఎంపికయ్యారు. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా నుండి ఎంపికైన ఏఎస్ఐ రాజేష్ శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఏఎస్ఎన్ 24 టీవీ. వారి నోటనే ఇందాము. ప్రతి ఒక్కరికి వ్యక్తి అనేది కనబడదు, కానీ 24 గంటల సేవ ఏ విధంగా అందుతుందన్నది వారి చేత ఇందాము. ఒక వివాహం కానీ, మనకు కావాల్సిన రూమ్ రెంట్లు కానీ, మనం కొనుక్కోవాలి కారు కావాలని, అమ్మాలన్నా కానీ పలు సేవా కార్యక్రమాలు ఇంత మంచి ఆలోచన వచ్చిందంటే ప్రథంగా వారి యొక్క తల్లిదండ్రులకు మనం ప్రతి ఒక్క ధన్యవాదాలు చెప్తున్నాం. వారి యొక్క హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్ననే వారికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇండియన్ పోలీస్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకెన్నో అవార్డులు కూడా రావడం జరిగింది సార్కు. వారి యొక్క అన్యూతమైన జీవితం లోపల కొన్ని రోజుల్లోనే రిటైర్మెంట్ అయ్యే దశ కూడా ఎంత యవ్వనంగా కనబడుతున్నాడంటే వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ఏ విధంగా ఫాలో అవ్వాలని వారి యొక్క సూచనలు కూడా తీసుకోవాలి. మాకు అడగగానే మేము ఒక వారం రోజుల నుండి సార్ మాకు కొంచెం మా ఛానల్కు మీరు ఇంటర్వ్యూ మాకు స్పష్టంగా మీరు ఇవ్వాలి, మన జగిత్యాలం మా యొక్క ఛానల్కు మీరు రావాలనే ఉద్దేశం అడగగానే ఈరోజు మాకు సమయం కేటాయించినందుకు మా యొక్క ఛానల్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మన జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో ఉండడము చాలా గర్వము. నిజానికి ఈరోజు ఇక్కడ చూస్తే ఈ అవార్డులు కానీ, ఇటు చూస్తే ఇటు కుట్టిన వైశ్య కుటుంబంలో అటువంటి వాసమ్మాత కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి సమయం ఇలాంటి సమయాన్ని కూడా వృధా చేయకుండా ఇంత సమయం దొరికితే ఇంత ప్రజలతోని అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంత ఎలా దొరుకుతుంది సమయం అని చెప్పి మేము ఆశ్చర్యం కలుగుతుంది. వారి మాటల్లో తెలుసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు వారు ఎట్లా అభివృద్ధి చెందారో వారిని అడగడాన్ని మేము ఆలోచిస్తున్నాం. వారి యొక్క అమూల్యమైన టైం మాకు ఇచ్చి అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మనకు శరీరంలో ఒక భాగంగా మొబైల్ లోపలనే 24 గంటలు సేవలు అందించే విధంగా మనందరికీ మొబైల్ అంటే ఎంత ఉపయోగపడ్డదో నిజానికి వారు దీని ఉపయోగం ఎంత ఉపయోగం ఉందన్నది కూడా వారి యొక్క ఆలోచన రావడం కూడా వారికి చాలా గొప్ప విషయం. సార్ మీకు ధన్యవాదాలు సార్. ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇట్లాంటివి మీకు రావాలంటే నిజంగా మీరు ఎక్కడో ఉన్నా కానీ 24 గంటల లోపల కూడా నిరంతరం 365 డేస్ మీరు ఒక అంబులెన్స్ లాగా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మిమ్మల్ని తీసుకొని ఆదర్శంగా పలు గ్రూపులు కూడా చేయడం జరుగుతుంది సార్. ఈ మొట్టమొదటిగా వివాహాల గురించి మీకు ఎలా వచ్చింది సార్ ఈ ఆలోచన? ప్రస్తుతం ప్రతి క్యాస్ట్లో ఒక వివాహం కావాలంటే చాలామంది బాధపడుతున్నారు. అట్లాగే ఆర్యవైశ్య కులంలో బిజినెస్ వాళ్ళకి ఇవ్వడానికి ఎవరు అమ్మాయిని ఇవ్వడం లేదు. అప్పుడు మా పాప కూడా ఉండే, మా బాబు కూడా ఉండే. దాని గురించి ఇంత కష్టపడుతున్నారు. ఒక మన కమ్యూనిటీకి ఏదైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో 5.5 సంవత్సరాల క్రితం జగిత్యాల వాసవి మ్యారేజ్ గ్రూప్ అని స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు 401 వివాహాలు అయినాయి. మన తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, చెన్నైలో కూడా కొన్ని వివాహాలు జరిగినాయి. అందరూ ఫోన్ చేసి మీరు ఇంత ఉచితంగా సహాయం చేస్తున్నారు, అందరు డబ్బులు తీసుకుంటున్నారు, మీరు ఉచితంగా చేస్తున్నారు, మేమైనా డబ్బులు ఇస్తామన్నా కానీ నాకొద్దు, దేవుడిచ్చిన కాడికి నేను మంచిగానే ఉన్నా, అందరు పిల్లలు కూడా సెటిల్ అయినరు కాబట్టి నాకు ఎలాంటి అవసరం లేదని చెప్పి ఉచితంగానే చేస్తున్నాను. చూడండి వారి పిల్లలకు ఏ విధంగా ఇబ్బంది పడ్డదో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కావద్దని ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించి ఉచితంగా చేయడం ఈ రోజుల లోపల ఎంత సాధ్యమైన పనో ఎంత చిన్నదా చూపించాడు. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకుందాం. సార్ ఇంకో సేవ సార్, మీరు ఈ వ్యాపార సంస్థల గురించి కానీ మంచి ఆలోచన రావడం జరిగింది సార్. రెంటర్లు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ, కార్లు రెంట్ కానీ చాలా ఉపయోగపడుతుంది సార్. మరి ఇది కూడా మీరు ఉచితంగా సేవలు అందిస్తున్నారు సార్. మీకు ఈ రావడం మీ అనుభవం ఏంటి సార్? ఇది అయితే వివాహాల గురించే ఇంకొక విషయం చెప్తాను నేను. ఇది పరంగా కానీ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐ కానీ సపరేట్ గ్రూప్ ఉంది, డాక్టర్స్ కానీ సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి.
ఈ సాఫ్ట్వేర్ కానీ వీళ్ళందరికీ సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. దీనికి ఎవరికి కావలసిన సంబంధాలు వాళ్ళ గ్రూపులనే చూసుకుంటారన్న ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మేము వచ్చే ముందు జగిత్యాల సిటీలో కూడా మీ గురించి తెలుసుకోవడం జరిగింది సార్. ఈ యొక్క కన్సల్టింగ్ వాళ్ళతో చేసినా కానీ ఇంత వివరణ కూడా రాదు సార్. మీ ద్వారా రావడం చాలామంది అభినందించడం జరిగింది సార్. ఈ ఊరికి రావడానికే మాకు ఎంతో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సేవా భావం ఇంటికి వస్తే నిజానికి చెప్తున్న ఒక దేవాలయం పోయినట్టు సువాసనతో కలిగినటువంటి అనుభూతి కనబడుతుంది సార్. అంటే సేవ చేసేటువంటి వ్యక్తి ఉన్న చోట కూడా ఇలాంటి పరిమాణాలు వెదజల్లుతున్నాయంటే మీ దగ్గరనే నిజంగా సాక్షాత్ కనబడుతుంది సార్. ప్రతి ఒక్కళ్ళం కూడా మీ అట్లాంటి ఆలోచన రావాలా సార్. ఈ కలియుగంలో మీ యొక్క నామధేయం శ్రీనివాస్ సార్. మీరు ఆ నామధేయం తగ్గట్టుగా సేవలు అందిస్తున్నారు సార్. మరి ఇంకొక సేవ కూడా చేస్తున్నారు సార్. మీరు ఆరోగ్యపరంగా ఎక్కడెక్కడనో జరుగుతుంది సార్. వారికి తగు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి చేస్తున్నారు సార్. మీరు ఏ విధంగా మీకు ఇది కూడా మాకు తెలియాలి సార్. ప్రతి ఒక్క మీ వేరే గ్రామంలో ఒక ఊర్లో కాకుండా కూడా ఎన్నో గ్రామాలకు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి ఆరోగ్యంలో కూడా ఎంతో మందిని మీరు ఆదుకున్నారని చెప్పి మీ గ్రూప్ ద్వారా మాకు తెలియడం జరిగింది సార్. ఇప్పుడు వైశ్య కులంలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది దానం ఇస్తే తీసుకోవడానికి వెనుకకు వచ్చే వాళ్ళు కూడా నేను చాలామందిని చూసిన. ఇక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా జబ్బుతోటి కానీ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఈవెన్ హాస్పిటల్ ఖర్చులు కాదు తిండికి కూడా ఖర్చులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటికి ఈ ఫలాని హాస్పిటల్లో ఉన్నామని చెప్పి కొంతమంది మన సేవా దృక్పథం గల వాళ్ళు నా నెంబర్ ఇస్తే నేను వాళ్ళని క్లియర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వాసవి సేవాదల్ అనే 3 గ్రూప్స్ ఉన్నాయి. దాదాపు 2400 మంది ఉంటారు అందులో. అది కాకుండా సేవాదలని అదర్ క్యాస్ట్ అంటే కులమత విభేదం లేకుండా దానికి కూడా ఒక సేవాదలని పెట్టడం జరిగింది. ఈ వాసవి సేవాదల్ ద్వారా ఇప్పటి వరకు 49 మంది వాళ్లకు 27,04,945 రూపాయలు మా గ్రూపుల ద్వారా కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అది దాదాపు స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లోనే ఇంత చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కూడా సార్. కుటుంబ సభ్యులు వారు చాలామంది వ్యక్తం చెందడం జరిగింది సార్. వారికి తగు చదువులు కానీ విద్యలో కానీ సేవ చేయడం లోపల ఏ కులస్తునికైనా మినిమం ఒక 100 రూపాయల నుండి మీకు తోచిన సహాయం చేయాలని మంచి ఆలోచన, అందరి సహాయము, అందరూ యొక్క అభివృద్ధి ఆలోచన రావాలి, అందరి ఆశీర్వాదం రావాలని చెప్పి చిన్న అమౌంట్తో 100 రూపాయలతో మీరు సేవా కార్యక్రమం చేయడం నిజంగా మీరు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. అందరికీ సేవాభావం కలగడానికి ఆలోచిస్తున్నారు సార్. అందులో నేను చెప్పుకోవడం కాదు సార్, నేను కూడా మీదల్లా మీ వాట్సాప్ గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్ని సార్. ఓ రోజు రాత్రి 2 గంటలకు అంటే ఒక సూచనగా చెప్తున్నామండి, ఈ సేవ అనేది ఏ విధంగా జరుగుద్దని. మనం మామూలుగా రాత్రి లేస్తాం సార్ 1:30కు. మీ యొక్క మెసేజ్ చూస్తున్నాను సార్. అంటే ఆ రాత్రి 1:30కు కూడా నా తోచిన సహాయాన్ని నేను ఫోన్పే చేయడం జరిగింది సార్. అంటే ఎంత ఆలోచన, నిజంగా చెప్తున్న ఆ రోజు ధన్యులమండి మనం. ఈ ఆలోచన ఈ సరస్వతి పుత్రునికి ఏ విధంగా వచ్చిందో నిజానికి మనం ఉపయోగించుకుంటున్నామంటే వారికి ఇంత చెప్పినా ఇంతమంది ఆశీర్వదించిన వారికి తక్కువే సార్. మరి ఇంకొక సేవా కార్యక్రమంలో మీరు ముందున్నారు సార్. మీ యొక్క నామధేయం శ్రీనివాసులని, దానికి కూడా చాలా బ్లడ్ డొనేషన్లు కానీ ప్రతి ఉంటున్నారు సార్. మీ శాఖలు వండుకుంటూ ఇంత అసలు మీరు రోజు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు సార్? మీ యొక్క జీవిత చరిత్ర, మీరు తినడము, మీ యొక్క పూజ, మీరు ఎక్కడికి వెళ్ళినా మందిరంకి వెళ్తారు, అన్ని ప్రోగ్రాంలు ఉంటారు సార్. ఇక్కడ చూస్తుంటే బుక్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ అన్నీ ఆల్రెడీ భక్తి ఉన్నాయి అండ్ విలేకరులు, ప్రజాజ్యోతి అని, ఇంకా నవశక్తి అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. సురక్ష, ఇవన్నీ ఎక్కడైతే సార్ ఇక మెడల్స్ సార్. అక్కడ చూస్తుంటే మీ మెడల్ అలాగే సార్ ఈ యొక్క విజిల్స్ చూసినట్టయితే వారి యొక్క అవార్డులు కూడా మనం చూస్తున్నట్టయితే మనకు కనబడుతుంది. సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేశారు, ప్రభుత్వ పరంగా వారి యొక్క వృత్తిపరంగా వారు చేస్తున్నటువంటి ఏఎస్పీ పోలీసు ఉద్యోగంలో కూడా రావడం, కూడా వారికి ఎంత అవార్డు రావడం చాలా అత్యున్నతమైన వ్యక్తిగా మనకు తెలియబడుతుంది. అలాగే ఇంకా
ఈరోజు మన సార్ వారి యొక్క విజిల్స్ కూడా చూసినట్టయితే ప్రతి ఒక్కటి మీరు చూడండి ఎన్ని మెడల్స్ వచ్చినాయి. వారి యొక్క తల్లిదండ్రుల కళ నెరవేర్చడంలో ఒక పుత్రునిగా చేసినటువంటి సేవలు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని ఇప్పుడు రాబోయే తరాలకు పిల్లలకు కూడా మీరందరూ ఈ విధంగా చేయాలని చెప్పి నిరంతరమైన ఆలోచన, అద్భుతమైన ఆలోచన చెప్తున్నాము. ఏ వ్యక్తి దాని దగ్గర ఉండి మనం ఒక స్టేజ్ కావాలి, నిర్వహణ కావాలి, స్టేజ్ చిన్నది ఏం లేదు. ఒక మొబైల్ ద్వారానే ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ఎంత చెప్పినా తక్కువే. రక్తదానము ఇస్తే వాటి యొక్క ఫలితం ఏంటిది, ఏ విధంగా ఇవ్వాలి, ఇస్తే దాని యొక్క లాభాలు ఏంటిదని చెప్పి ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తి. దానికి కూడా ఒక గ్రూప్ తయారు చేసి వీరు శ్రీనివాస్ సార్ గారు మనకు ఈ బ్లడ్ డొనేషన్ కూడా చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఎన్నో ప్రాణాలు నిలబెట్టాడు. మరి వాస్తవానికి అది ఏ విధంగా ఆలోచన వచ్చిందని కూడా ప్రతి ఒక్క దానికి వారి యొక్క అనుభవపూర్వకంగా ఉంది. మరి ఈ బ్లడ్ డొనేషన్ కూడా ఎందుకు చేశారని వారి మాటల్లో మనం తెలుసుకుందాం. మా మిత్రుని వాళ్ళ అమ్మగారికి రక్తం అవసరం పడ్డది. అది ఇన్ టైంలో దొరకలేదు. కాబట్టి నాకున్న మిత్ర బృందం సోషల్ మీడియాలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. కాబట్టి నేనే ఒక రక్తదానం గ్రూప్ తయారు చేసి ఇంకా ఎంతమందికో దానం, ప్లాస్మా దానం కానీ, ప్లేట్లెట్స్ దానం కానీ, రక్తదానం కానీ చేయొచ్చు అని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము రక్తదానం గ్రూప్ జగిత్యాలని తయారు చేయబడ్డది. దానిలో ఇప్పటివరకు 750 పైన సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 90 నుంచి 100 మంది వరకు రక్తదానం కానీ, ప్లాస్మా దానం కానీ, ప్లేట్లెట్స్ దానం కానీ చేయబడ్డది. డాక్టర్ గారు చికిత్స చేస్తారే తప్ప రక్తం లేకపోతే అతను ఏం చేయలేడు. వాస్తవానికి ప్రాణదాత, రక్తదాత ప్రాణదాతతో సమానం. కాబట్టి నా గ్రూప్ ద్వారా ఎంతోమంది మా పేషెంట్లు ప్రాణం నిలుపుకున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద అధికారితో తీసుకోవడం కూడా మా యొక్క ఛానళ్ళు ప్రథమం సార్. మేము గొప్పగా చెప్పుకుంటున్నాం సార్. ఇది మాకు మీ యొక్క తొలిమెట్టు. మీరు చేస్తున్న సేవలో మీరు ఏ సేవ చేసిన అభివృద్ధి చెందింది. మా ఛానల్ కూడా ముందుకెళ్ళి ప్రజలకు ఇంకా ధైర్యంగా ఇంటర్వ్యూ తీసుకునే శక్తి, సామర్థ్యాలు మీరు మాకు ఇచ్చినందుకు మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేక నిజానికి ఎంత చెప్పినా సార్ చాలా ధన్యులం సార్. మీకు ధన్యవాదాలు సార్. క్షుణ్ణంగా అందరు చూడాలని చెప్పి మా యొక్క తపన. కెమెరామ్యాన్ రక్తదానాన్ని గురించి ఎంత క్లుప్తంగా చెప్పారంటే ఆయన చేసి ఈ యొక్క బ్లడ్ దానాన్ని ప్రతి ఒక్కరికి ఒక క్షుణ్ణంగా ఏ విధంగా సేవలు చేయాలని కూడా ప్రతి ఒక్క దానికి వివరించడం జరిగింది. ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా ఆలోచన రావడం, ఈ యొక్క సేవా కార్యక్రమాలను చెప్పడం కాదు, వేరే సిటీలో కూడా చాలామంది గ్రూపులు తయారు చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మన జగిత్యాల పట్టణంలో ఒక వైశ్య కుటుంబంగా రాజేశ్వర శ్రీనివాస్ గారు పోలీస్ శాఖలో కూడా పనిచేసుకుంటూ మన సేవలు అందిస్తున్నారు. ప్రతి ఒక్క సేవకు కూడా వారి యొక్క అనుభవపూర్వకంగా చెప్పడం, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సేవాభావంలో పాల్గొనాలని చెప్పి సూచిస్తున్నాడు. ఇంకొకటి నచ్చింది సార్, జగిత్యాల సిటీకి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో జాప్తాపురం అని విలేజ్ లోపల మీరు ఏదో వృద్ధాశ్రమం చేపట్టాలన్న ఆలోచనతో ఇప్పుడు రాగా మాకు తెలిసింది సార్. నిజానికి మరి అది దాన్ని ఏ విధంగా వృద్ధాశ్రమాన్ని తీసుకురావాలనుకుంటున్నారు సార్, వాటి సేవలు ఏ విధంగా ఉండబోతుందని మాకు కూడా మొత్తం మా సోదరులందరికీ తెలియపరచండి సార్ ఒక్కసారి సార్. జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో జాప్తాపూర్ గ్రామంకు 1 కిలోమీటర్ యువతల ఒక 25 గుంటల ప్లేస్ తీసుకోవడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితం తీసుకున్నది. దానిలో ఎవరి దగ్గర ₹1 కూడా కలెక్ట్ చేయలేదు. నా రిటైర్మెంట్ తర్వాత దానిని వాసవి వృద్ధాశ్రమం కోసం దాంట్లో నిర్మిద్దామని ఆలోచన ఉన్నది. అప్పుడు అందరిని కలిసి ఇప్పుడు ఈ ల్యాండ్ మాత్రం ఫ్రీగానే ఇచ్చేస్తా, తర్వాత అందరి దగ్గర డబ్బులు తీసుకొని దాని నిర్మాణం చేపడతా. దానిలో వైశ్య వృద్ధులు దాతల సహకారంతో దాని నిర్మాణం చేపట్టి నిరుపేద వైశ్యులు ఎవరైనా ఉంటే దానిలో ఫ్రీ ఆశ్రమం కల్పిస్తాను. అట్లాగే శివగాయత్రి అనాథ వృద్ధాశ్రమం అని చెప్పి జగిత్యాలకు కొరుట్ల బొంగ రూట్లో రాజేషిని గుట్ట దగ్గర నడిపిస్తున్నాము.
దానిలో 10 మంది వృద్ధులు ఉన్నారు. దానిలో నేను సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అట్లాగే దానికంటే ముందు శివగాయత్రి పరివారం అన్నది, అది గాయత్రి మాత జపం గురించి, గాయత్రి మాత మంత్రాల గురించి ప్రతి ఇంటింట భజనలు చేస్తున్నారు మా వాళ్ళు. దానిలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గాయత్రి మాత దయ వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆలోచన చాలా ధన్యులు సార్. ప్రతి ఒక్కరు కూడా మీ అంతూ మీరు ఒక్క సొంతంగా చేయగలిగినా కానీ మీరు మీ యొక్క పేరు కాకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రతి సేవా కార్యక్రమంలో మినిమం 100 రూపాయలు అని చెప్పి పెట్టినందుకు ప్రతి ఒక్కరూ మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. ఆ సేవాభావంలో మాకు సేవ కల్పించడంలో అని జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా పలు కార్యక్రమాలకు కూడా ఇంకే ఎట్లాంటి ఆలోచన వస్తుంది సార్కు, మీరు ఎలాంటి ఆలోచనలో మీ సేవాభావంలో పాల్గొనాలని మీరు చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు సార్. వెహికల్లలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వృద్ధాశ్రమం కూడా ఘనంగా మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా అభివృద్ధి చేస్తారని చెప్పి మాకందరికీ నమ్మకం ఉంది సార్. మీ యొక్క నమ్ముకున్న దేవత వాసవమాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలు ఉంటాయి సార్. సార్ ఇంకొక చిన్న విషయం సార్, మీకు ఈ అవార్డులు రావడం మీ డిపార్ట్మెంట్లో ఏ విధంగా సూచించి మిమ్మల్ని ఎంపిక చేస్తారో కూడా మాకు బాగా ఆలోచన ఉంది సార్. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో 11 మందిలో మీరు ఇక్కడ జగిత్యాలలో మన ఎస్పీ కార్యాలయంకి రావడంలో ఈ అవార్డు మాకు జగిత్యాల పట్టణానికే గర్వంగా ఉంది సార్ ఈ తెలంగాణలో. మరి మీరు కూడా మాకు కొంచెం వివరణ ఇవ్వాలి సార్ దీని గురించి కూడా. నేను 1989లో కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాను. 2012లో నాకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది. అప్పుడు నేను ఏసీబీలో పనిచేస్తున్నాను. అప్పుడు కరీంనగర్ జిల్లా ఏసీబీ అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నాను. అప్పుడు నాకు సేవా పథకం వచ్చింది. తర్వాత అందులోకి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత జగిత్యాల డిఎస్పీ ఆఫీసులో పనిచేస్తుండగా 2019లో ఉత్తమ సేవా పథకం వచ్చింది. ఈ సంవత్సరం 2025 గాను కేంద్ర ప్రభుత్వం వారిచ్చే ఇండియన్ పోలీస్ మెడల్ను నాకు ఎస్పీ గారు ప్రపోజల్ పంపించగా వాళ్ళు దాన్ని ఇష్యూ చేసి అది మేబీ 26 జనవరి వరకు హైదరాబాద్లో సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చేతుల మీద అందుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఇప్పటి వరకు 36 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. ఈ సేవ చేస్తూ అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా అత్యున్నతమైన సేవలు అందించిన వారికి ఈ అవార్డుకు ప్రపోజల్ పంపిస్తారు. నేను మా ఎస్పీ గారికి కానీ మా జిల్లా పోలీసులకు కానీ చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇండియన్ పోలీస్ మెడల్స్ 11 వచ్చినాయి. దానిలో నేను ఒక్కడినైనందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక నేను అంత సంతోషపడుతున్నానంటే నేనేం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తే అవార్డ్స్ వచ్చాయో డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన పేరు రావడానికి ఎంత కష్టపడి వచ్చిందో మనకు వివరంగా ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఈరోజు యూత్కు మీరు ఇచ్చే సందేశాన్ని, ఒక తల్లిదండ్రుల యొక్క బాధ, దేశానికి అవసరమైనటువంటి 2 ముచ్చట్లు సార్ యూత్కు మీరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సార్. ఇప్పుడు చిన్న పిల్లలకు మనం ఏం చేస్తున్నామనే తెలియదు. ఆడవాళ్లకు ఇంబ్యాలెన్స్. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ అంటే అది చాలా ముఖ్యమైన స్టేజ్, అది ఇంటర్మీడియట్ కాబట్టి ఆ స్టేజ్లో తల్లిదండ్రులు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎవరం ఏమి చేస్తున్నాము అనేది తెలియదు. కాబట్టి వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం కానీ, మత్తు పదార్థాలకు అలవాటు పడడం కానీ, సిగరెట్లు తాగడం కానీ జాగ్రత్తగా తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత